కళ్యాణ్ గారు ఉప్పాడ పర్యటనకి వెళ్ళడం జరిగింది. అక్కడ మత్స్యకారులకి కొన్ని హామీలు ఇచ్చారు. సో హామీలు ఒక 3 నెలలు నాకు టైం ఇవ్వండి అవన్నీ నెరవేరుస్తా అన్నారు. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయన అన్నట్టుగా ఆయన మాట మీద నిలబడతారు అనుకుంటున్నారా? కంపల్సరీ 100% మేడం. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు కూడా మేము ప్రజలకి మంచి చేస్తామని చెప్పేసి జరగలేదు. ఈయన వచ్చిన తర్వాత స్కాములు చేసే రాజకీయ నాయకులు కూడా వెనక్కి వెళ్ళిపోయి పని చెయ్యాలి అని చెప్పేసి ప్రజల్లోకి వచ్చిన సందర్భాలు ఎన్నో మనం చూసాం. కానీ ఆయన వరకు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఎవ్వడు సాటి రాడు. ఆయన జోలికి ఎవడొచ్చినా కూడా ఆయన ముందు జూజూబియే. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఉప్పాడులో జరిగిన దానికి మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, ప్రతి మత్స్యకారుడు కష్టాన్ని నేను చూశాను. ఆయన నేను తెలుసుకొని ఒక 3 రోజులు 4 రోజులు మీతో పాటు ఉండి ఇక్కడ ఎందుకు సమస్యలు వస్తున్నాయో నేను తెలుసుకొని నేను ప్రవర్తిస్తాను. నేను అందరిలాగా డబ్బులు ఇచ్చి నేనేమి ఇబ్బంది పెట్టి నేను వెళ్ళిపోవాలంటే కూడా నేను 100 చేయగలను. కానీ వద్దు, నేను పని చేయడానికి వచ్చాను. నేను బ్యాక్ డోర్ రాజకీయాలు చేయడానికి రాలేదు. నేను ఏదున్నా స్ట్రైట్ గా మీరు నా కుటుంబ సమానం. తిట్టినా మీరే తిట్టండి. ఒక మాట అంటారు పబ్లిక్ లో, నాకు కుటుంబం ఉంది అనుకుంటాను. పబ్లిక్ అంతా నా కుటుంబమే కదా, నేను మీకోసమే కదా పని చేయడానికి వచ్చానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎక్కడ కూడా ఒక 3 నెలలు టైం అయితే అడిగారు. ఎందుకంటే ఈ సమస్యలు ఏంటో ఆయనకి తెలియాలి, ఆయన ఉండి చూడాలి, ప్రజలకు ఏంటి అనేది తెలియాలి కదా. ప్రతి మత్స్యకారుడికి నేను గర్వంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మీ వెంట ఉన్నారు. మీరు ప్రతి దాంట్లో ఆయనకి తోడుండండి. అవినీతి చేసే రాజకీయాలని అన్ని చూశారు. ఇప్పటికైనా సరే మంచి రాజకీయాల వైపు అడుగులు వేయండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తున్నా. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 year అయిపోతుంది. బట్ ఇప్పుడు దాకా రాజధాని విషయం ఇంకా క్లారిటీ రాలేదు. అండ్ ఒకవైపు చూస్తుంటే డెవలప్మెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నాకైతే పనులు జరుగుతున్నాయి అనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని ఎక్కడ ఆగలేదు, పనులు జరుగుతున్నాయి. వాళ్ళకి కొంచెం టైం కావాలి. వాళ్ళకి అంటే ఇప్పుడు రాజధాని హైదరాబాద్ అంటే మనం ఎమ్మటినే కట్టుకొని ఈ రోజు కట్టుకొని రేపేం మన ఇక్కడ లేము. మనం కూడా 30-40 సంవత్సరాల నుంచి అందరూ కష్టపడుకుంటూ వచ్చారు. 8-9 మంది ముఖ్యమంత్రులు మారారు. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు గారు 9 ఏళ్ళు చేశారు, అంతకుముందు రామారావు గారు చేశారు. ఇలాగా ఎంతో మంది కష్టపడ్డారు. ఇలాగా మనకి చాలా తక్కువ టైం ఉంది, మనం చేసుకుందాం ముందు. ఇప్పుడు అవకాశం ఒక్కరిని మార్చి ఇవ్వద్దు. ఇస్తే ఈయనైనా ఉండనివ్వండి, లేకపోతే ఆయనైనా ఉండనివ్వండి, ఎవరో ఒక్కళ్ళే ఉండాలి. ఒక 3-4 టైం ఒక్కళ్ళే సీఎం ఉంటే స్టేట్ కు ఒక రూపు వస్తుంది. ఏది లేకుండా ఈ రోజు మీరు రేపు నేను ఇది టీవీ ఛానల్ మార్చినట్టు రిమోట్లు మార్చినట్టు మారిస్తే మనకి ఏమీ ఉండదు. ఒక పెద్ద ఆయన, ఒక 75 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి మన కోసం కష్టపడుతున్నాడంటే మన గర్వకారణం. మళ్ళీ మనం ఓడిచ్చేసి మనం వదిలేసామంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఇకనైనా ఆంధ్రప్రదేశ్ జనం మేలుకోండి. ప్రజలందరికీ నా విన్నపం ఏంటంటే, ఒక 2 టైం కానీ 3 టైం కానీ చంద్రబాబు గారు సీఎం అయితే రేపు మన రాజధాని మనం గర్వంగా చెప్పుకుంటాం. ఈ రోజు హైదరాబాద్ చెప్పుకుంటున్నారు, రేపు మన అమరావతి గర్వంగా చెప్పుకునే రోజు త్వరలోనే వస్తది. మీరు అంటున్నారు కదా రిమోట్ మార్చినట్టు, ఛానల్ మార్చినట్టు ఇలా చేస్తున్నారని చెప్పేసి, నెక్స్ట్ 15 సంవత్సరాల్లో ఎవరికి అధికారం ఇస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ గారు అలియన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పేశారు, చంద్రబాబు గారితో మేము అలియన్స్ ఉంటుంది 15 years అనేసి. మాకు ఏమి ఇబ్బంది లేదు. మా పవన్ కళ్యాణ్ గారు మేము ఆయన ఎట్టు అంటే మాది అట్టే ఉంటది. మాకు ప్రజల పరిపాలన కావాలి, ప్రజల శ్రేయస్సే మాకు ముఖ్యం. రాజధాని బాగుంటే ఈ రోజు అనేది పెట్టుబడులు వస్తుంది. అది లేని రోజు మనం ఏం చేయలేం కదా మేడం. ఈ రోజు ఇప్పుడు చంద్రబాబు గారికి 5 ఏళ్ళు అవకాశం ఇచ్చాం. ఆయన లేనిపోని తిప్పలన్నీ పడి ఏదో రాష్ట్రాన్ని కొలిక్కి తీసుకొచ్చాడు. జగన్ గారు వచ్చారు, ఏం చేశారు? గాలి వదిలేశారు, రాష్ట్రాన్ని గాలి వదిలేశాడు. నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పారు, ఎక్కడ ఏం చేశారు చెప్పండి. మరి ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాము. ఒక దళిత డాక్టర్ ని, సుధాకర్ గారిని చంపేశారు నడి రోడ్డు మీద. మరి దాని గురించి ఎవడు మాట్లాడుతున్నారు? మా నాయకుడు గొప్ప అని చెప్పి సంకలు గుద్దుకోవడం కాదు. ఒక దళితుడికి అన్యాయం చేస్తుంటే నీ సీఎం ఏమి చేయలేని వాడు రేపు నీ ఇంట్లో ఏమైనా సమస్య ఏం చేస్తాడు? 5,000 ఇస్తే చాలా, మీకు 50,000 ఇస్తే చాలా. ఇలా చెయ్యాలంటే ఎంతో మంది ఉన్నారు, ఏం లాభం? మరి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్ని రోజులని టీడీపీ జెండా పట్టుకొని తిరుగుతారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. దాని గురించి టీడీపీ జెండా పట్టుకొని అంటే ఇప్పుడు లేదు మేడం. ఇప్పుడు ఇండిపెండెంట్ గా చేయడం కావాలా, జనాలకు పని కావాలా? చెప్పండి మేడం. ఉండండి, ఇండిపెండెంట్ గా కావాలా, జనాలకు పని చేయడం కావాలా? మనకు పని చేయడం కావాలా? ఇప్పుడు ఆయన ఏం చేస్తే మనకెందుకు? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నాకు ఒక అధికారం కావాలి అన్నాడు.
ఆయనకు అధికారం వచ్చింది. ఆయన అధికారంతో పని చేస్తున్నాడు, రోడ్లు వేపిస్తున్నాడు, ఎక్కడ ఏం జరగాలో చూస్తున్నాడు. పేద ప్రజలకు ఆయన జీతం కూడా ఉండించుకోకుండా అనాథ పిల్లలకి ఇస్తున్నాడు కదా, అది గొప్ప విషయమే కదా. మరి ఏ నాయకుడు ఇచ్చాడు? మొన్న ఒక పాపకి ఆట ఆపరేషన్ చేయాలంటే జగన్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంట, మా ప్రభుత్వం రాని అమ్మ మేము చేపిస్తాం. ఇదేనా మీరు ఒక రాజకీయ నాయకుడు? మీరు ఒక సీఎం? ఇదేనా? ఎన్ని లక్షల కోట్లు పెట్టుకొని, అంత సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకొని, నీకు సాక్షి టీవీ ఛానల్ పెట్టుకొని నువ్వేమో మా ప్రభుత్వం రాని అంటావా? 1 లక్ష రూపాయలు ఇవ్వలేకపోయావు ఆ పిల్ల ఆట ఆపరేషన్ కి? చెప్పండి. మరి మేము అడగలేక కాదు, జనాలు అడిగితే ఇలాగే ఉంటది. అడిగితే ఇప్పుడు మీరేమో పేటిఎం బ్యాచ్ లాగా కుక్కల్లాగా బౌ 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 అని చెప్పి అరవటం కాదు. ఏది మంచి ఏది చెడు చూడండి. వాళ్ళే జగన్ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని అంటున్నాను నేను. ఇప్పుడు వినండి, 5,000కి 10,000కి ఇప్పుడు టీడీపీ జనాలు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. జనసేన వాళ్ళు మేము గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఎక్కడ ఏం మంచి జరగాలన్నా కూడా ఒక 10 మంది కలుసుకొని వాళ్ళ సొంత డబ్బుతోటి పనులు చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, ఎవరికైనా సమస్య అంటే ముందు ఉంటున్నారు. జనసేన మేము గర్వంగా చెప్పుకుంటాం. మాకు ఒక లీడర్ ఉన్నాడు, మా లీడర్ మాకు డబ్బులు ఇవ్వాల్సిన సమస్య లేదు. మేము 10 మంది కలిస్తే మేమే జనసేన. సరే, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఇంకా ఎవరు రావాలనుకుంటున్నారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారే ఉండాలి. మాకు పైన మా తాత నరేంద్ర మోదీ గారు ఉండాలి. అది ఆయన ఉంటే చాలు.